లేదండి, మేము చాలా స్పెసిఫిక్గా ఈ విషయం కూడా, ఎందుకంటే మోటివ్ ఫ్యాక్టర్లో మేము చూసాం, అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ దేర్. నో, దిస్ ఇస్ హీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. మా కేసెస్లో ఏం లేవు. అది చాలా బాగానే ఉన్నాడు, క్రూరంగా ప్రవర్తించాడు అంతే. నేను చూశాను, మాట్లాడాను, మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని. చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన, అట్లేం లేదు. ఈజ్ సో నార్మల్, బట్ హిస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్. ఇస్ వెరీ ఫిట్ ఆల్సో. ఈ కెన్ ఈజీలీ, ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కెన్ యూ డూ ఇట్. ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్, ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు. ఎట్లా చేసావు ఇదంతా అంటే, సో ఇంట్లో ఉన్న కత్తి యూజ్ చేస్తాను. ఇంట్లో ఉన్న కొంచెం బాడీ పార్ట్స్ అని కట్, ఫస్ట్ లెగ్స్ కట్ చేశాడు. ఇది చెప్పడం అసహ్యంగా ఉంది, ఆమె బాధగా ఉంది, నేను ఇంతగా చెప్పదలుచుకోలేదు అందుకోసమే. నైట్ వచ్చారు, 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో, ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము, దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయంలో గొడవ, అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే, ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నది, అక్కడ చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా, ట్యాంక్లో ఎలా వేశాడు అనే అన్నీ కూడా మనకు వీళ్ళ ఈరోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో